మీరు 1 రూపీ కోరుకున్నా అదే ఎనర్జీ, 1 క్రోర్ కోరుకున్నా అదే ఎనర్జీ. ఎనర్జీ మాత్రం ఈక్వల్. హిందూ సాంప్రదాయాల్లో ఈ సింబల్ కి చాలా 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 ప్రాముఖ్యత ఉంది. ఓకే, తెచ్చుకోని వాళ్ళు ప్రస్తుతానికైతే మీరు మీ దగ్గర ఉన్న బుక్ లో రాయండి. తర్వాత మీరు గ్రీన్ కలర్ మార్కరు, గ్రీన్ కలర్ బుక్ లో కొనుక్కొని మళ్ళీ రాయాలి. ఓకేనా? వెరీ పవర్ఫుల్ అండి. ఈరోజు మీరు చేయబోతున్న రిచువల్ చాలా శక్తివంతమైంది. బుక్ పైన గ్రీన్ కలర్ ఉంటే సరిపోతుంది, బ్యాక్ సైడ్ ఎలా ఉన్నా పర్వాలేదు, పైన మాత్రం గ్రీన్ కలరే ఉండాలి. నేను త్వరలో ఈ బుక్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, అరుణ్ గిక్స్ లోగోతోని. అరుణ్ గిక్స్ లోగో వేయించి బుక్, పెన్ను ఇలాగే సేమ్ మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మేనిఫెస్టేషన్ డైరీ నేను ప్రొవైడ్ చేస్తాను అతి త్వరలో. ఇంకా మనం ప్రింటింగ్ అవేవి చేపించలేదు, ప్లానింగ్ అయితే ఉంది, చేపిస్తాను. బుక్ ఓపెన్ చేసి స్వస్తిక్ సింబల్ వేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వస్తిక్ సింబల్, సేమ్ అలాగే వేయండి. రాయండి వెంటనే. గృహ ప్రవేశాలప్పుడు, ఇంటి మెయిన్ డోర్స్ లో, ఎంట్రన్స్ లో స్వస్తిక్ సింబల్ నే యూజ్ చేస్తారు. కడపలకి నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా, ప్రాస్పారిటీని, అబండెన్స్ ని ఇంట్లోకి ఇన్వైట్ చేయడానికి వాడతారు ఈ సింబల్ ని. హిందూ సాంప్రదాయాల్లో ఈ సింబల్ కి చాలా 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 ప్రాముఖ్యత ఉంది. ఓకే, స్వస్తిక్ సింబల్ వేశారు ఫస్ట్ పేజీలో. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి. ఇప్పుడే రాయాలి. నాకు ఎంతో ఇష్టమైన కార్ ఇన్నోవా, ఐ ఎండ్ కార్. నాకు ఇన్నోవా కార్, నా ఫ్యామిలీ అందరిని ఒకేసారి కార్లో తీసుకొని నేను తిరగాలి, నేనే డ్రైవ్ చేయాలి. మీకు చూపిస్తాను ఇన్నోవా కార్ అంటే నాకు ఎంత ఇష్టమో. నేను ఎప్పుడు ఎన్ని ఇయర్స్ క్రితం దాన్ని, నా డ్రీమ్స్ ని నేను అందరిలాగా రాసి వదిలేయలేదు. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే నేను మీకు చూపిస్తా ఎంత ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నా. చూడండి నా డ్రీమ్స్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది? వీక్లీ నా ఇన్కమ్ 2.5 lakhs. దాన్ని ఇమేజ్ రూపంలోకి తీసుకొచ్చా. ఇది ఇక్కడ మీకు కరెక్ట్ 5 బండిల్సే ఉంటాయి. 2.5 lakhs ఎవ్రీ వీక్. వీక్లీ నా ఇన్కమ్, వీక్లీ, నాట్ మంత్లీ. నెక్స్ట్ గోల్డ్, ఎంత ఇష్టమో. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గోల్డ్ లేరు కదా, అందరికి ఇష్టమే గోల్డ్. నాకు 2 ఆడపిల్లలు. నేను ఆర్నమెంట్లోకి ఇప్పుడే మార్చను. నా దగ్గర ఇప్పుడు చాలా గోల్డ్ ఉంది, నేను ఆ గోల్డ్ ని ఆర్నమెంట్ లోకి మార్చను. నా పిల్లల పెళ్లిళ్ళ వరకు వాళ్ళకు నచ్చిన ఆర్నమెంట్ వాళ్ళు చేపించుకోవాలి. ఎవరైతే ఈ గోల్డ్ వర్క్ చేస్తారో వాళ్ళని ఇంటికి పిలిపించి మాకు నచ్చిన డిజైన్స్ ను చూపించి నేను చేపించాలి. మహానటి సావిత్రి మూవీ ఎంతమంది చూసారో, ఆమె ఎలా చేపిస్తుందో నేను నా పిల్లలకి అలా ఇంటికి పిలిపించుకొని చేపించాలి. నేను అలా స్టోర్ చేస్తున్నా, కాయిన్ రూపంలో స్టోర్ చేస్తున్నా గోల్డ్. నెక్స్ట్ మ్యాన్షన్ హౌస్, మినిమం 20 బెడ్రూమ్స్ ఉండాలి. మినిమం నా పిల్లల పిల్లల పిల్లలు అందులోనే ఉండాలి. ఓకేనా? ఎప్పుడు హాలిడేస్ కి, వెకేషన్ కి నా దగ్గరకు రావాలి. 20 బెడ్రూమ్స్. మ్యాన్షన్ హౌస్ అంటే ఏదో 2-3 బెడ్రూమ్స్ కాదు కదా, మ్యాన్షన్ హౌస్. ఐఫోన్ మా అరుణ్ సార్కి ఒకటి, నాకొకటి. 2 ఫోన్లు. మళ్ళీ నా ఒక్కదాని కోసమే కాదు నేను మేనిఫెస్టేషన్ చేసేది, మా ఆయనకు నేనే గిఫ్ట్ ఇవ్వాలని పెట్టుకున్నా. ఐఫోన్ కనిపిస్తుందా? ఇన్నోవా కనిపిస్తుందా? ఇన్నోవా క్రిస్టా కార్ ఇది. అప్పటి థాట్స్ చూడండి. యాపిల్ ల్యాప్టాప్. అవునా కదా? మీరు కూడా మీకు పాసిబిలిటీ ఉంటే మీ డ్రీమ్స్ ని ఇలా ఇమేజ్ రూపంలోకి చేసుకొని ప్రతిరోజు చూస్తూ ఉంటే ఇవి రియాలిటీలోకి వస్తాయి. ఇందులో నేను చాలా అచీవ్ చేశాను. మ్యాన్షన్ హౌస్ ఉంది, దీనికోసం ల్యాండ్ చాలా ప్లాన్ చేస్తున్నా. ఈ మ్యాన్షన్ హౌస్ దగ్గరే మన అరుణ్ గిక్స్ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అరుణ్ గిక్స్ ఫౌండేషన్, అందులోనే ఈ మ్యాన్షన్ హౌస్ వస్తుంది, ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా వస్తుంది, చాలా పెద్దది.
100 ఎకర్స్ అనుకుంటున్నాం. 100 ఎకర్స్, 100 ఎకర్స్ లో ప్లాన్ చేస్తున్నాం. మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మీరు అలాగే మీ డ్రీమ్స్ ని బిగ్ డ్రీమ్స్ పెట్టుకోండి. చిన్న చిన్నవి ఒక్కిళ్ళు, వన్ వన్ బిహెచ్కే, 2 బిహెచ్కే సరిపోతుంది, 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ సరిపోతుంది. నో, మీరు కోరుకునే కోరికలు, మీరు 1 రూపీ కోరుకున్నా అదే ఎనర్జీ, 1 క్రోర్ కోరుకున్నా అదే ఎనర్జీ. ఎనర్జీ మాత్రం ఈక్వల్. అలాంటప్పుడు 1 రూపీతో మీ ఏం అవసరాలు తీరుతాయి? 1 క్రోరే కోరుకుంటే తప్పేముంది? అవునా కదా? ఎనర్జీ అదే కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఇదే నాలుకతో మాట్లాడుతున్నా, ఇదే బ్రెయిన్ తో థాట్ చేస్తున్నా. ఇదే బ్రెయిన్ కి 1 క్రోర్ అని నేను ఫీడ్ చేస్తే తప్పేముంది? బిగ్ డ్రీమ్, పెద్ద డ్రీమ్ అవుద్దా కాదా సెకండరీ. మీరు మీరు ఫస్ట్ ఆ థాట్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. నేను మాత్రం ఇన్నోవా ఐ ఎండ్ అని పెట్టుకున్నా. మీకు నచ్చిన కార్ని ఇప్పుడు మీరు రాయండి. కారా, మనీయా, హెల్తా, మీకు ఏది కావాలంటే అది మీరు ఇప్పుడు రాయాలి. ఈ స్వస్తిక్ సింబల్ మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పేజీలో వేసిన తర్వాత మీరు రాస్తున్న ఆ పైన కూడా ఒకసారి స్వస్తిక్ సింబల్ వేసి ఇక్కడ నేను చెప్పే అఫర్మేషన్ రాయండి. ప్రాక్టికల్స్, సబ్జెక్ట్ ఒకటే కాదు, వినడం ఒకటే కాదు, ప్రాక్టికల్ చేయాలి. డాక్టర్ ఎంబీబీఎస్ చదివి 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 ఏం చేస్తారు? ఆపరేషన్ చేయాల్సిందే కదా. మనం కూడా అంతే, విని 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 మెడిటేషన్ చేసి చేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి రావాలి? రాసే దగ్గర రావాలి. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, ఐ ఆమ్ డ్రైవింగ్ నౌ. నౌ ప్రజెంట్ టెన్స్ లోనే రాయాలి. ప్రజెంట్ టెన్స్, నా పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కాదు, ప్రజెంట్ టెన్స్ లో రాయాలి. ప్రస్తుతం, ఇప్పుడు, ఈ క్షణమే. అలాగే రాయండి. ఐ ఆమ్ డ్రైవింగ్ నౌ మై బ్యూటిఫుల్ ఇన్నోవా ఐ అండ్ కార్ అని నేను రాసుకుంటున్నా. మీకేం కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కావాలి మేడం, వెంటనే నాకు ఇప్పుడే కావాలి డబ్బులు. ఐ రిసీవ్డ్ నౌ. మీకు ఎంత అమౌంట్ అనుకుంటున్నారు? ఆ అమౌంట్ని రాయండి. ఐ రిసీవ్డ్ నౌ 5 lakhs, 10 lakhs, 20 lakhs. 5 lakhs అంటే 5 రాసి 5 పక్కన లక్షలు అని రాయకండి. ఆ 5 lakhs కి ఎన్ని డిజిట్స్ ఉంటాయో అవన్నీ రాయాలి. చాలా మంది మిస్టేక్ అదే చేస్తున్నారు. 5 లక్షలు, 10 లక్షలు, కనీసం ఆ లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియాలి కదా. ఆ నెంబర్ మీకు కనిపించాలి. మీరు రాసేటప్పుడు ఆ నెంబర్ మీకు కనిపించాలి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా చూస్తారు? అక్కడ 1000 అని లెటర్స్ లో ఉంటుందా? మీకు నెంబర్స్ లో ఉంటుందా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? 10 లక్షలు అని ఇంగ్లీష్ లో రాస్తుంటుందా? తెలుగులో రాస్తుంటుందా? కాదు కదా. డిజిట్సే ఉంటాయి కదా, నెంబర్సే కనిపిస్తాయి కదా. మీరు ఎప్పుడు డబ్బు గురించి రాసినా, ఇంత డబ్బు నాకు కావాలి అని రాసినా సేమ్ అలాగే రాయాలి, డిజిట్స్ తో సహా రాయాలి. 5 times, మినిమం 5 times. అంతకు మించి రాసినా పర్వాలేదు. ఓకేనా? రాయండి. మీకు ఎంత డబ్బు కావాలి? హెల్త్ కావాలనుకుంటున్నారు, హెల్త్ కావాలి అనుకుంటున్నారు. హెల్త్ కావాలి అనుకునే వాళ్ళు, నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ రైట్ నౌ. మీరు ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు. ఏది కావాలనుకున్నా ప్రజెంట్ టెన్స్ లోకి మార్చి రాయండి. ఓకేనా? ప్రజెంట్ టెన్స్ లోకి మార్చి రాయాలి. రాయండి. మినిమం 5 times రాయాలి. ఇది ప్రతిరోజు రాయాలి, ఒక్క రోజే కాదు. ఈ బుక్ పెట్టమన్నది కూడా నేను అందుకే. ఫైవ్ టైమ్స్ మినిమం ఎవ్రీడే రాయాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు రాయండి. చాలా వర్క్స్ ఉంటాయి ఇంట్లో ఉమెన్ కి అయితే, ఐ నో.
ఈ డైరీ మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళండి. మేడం నేను షాపింగ్కి వెళ్తున్నా, తీసుకెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోనే ఉండాలి, అలా చూసుకోండి. ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేయండి. ఆ బుక్ మీతోనే ఉండాలి. ఓకేనా? ఆ స్వస్తిక్ సింబల్ మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు అనుకున్న డ్రీమ్స్ ని రియాలిటీలోకి తీసుకురావడానికి సపోర్ట్ చేస్తుంది. ఆ బుక్ మీతోనే ఉంచాలి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు మేడం, నేను హౌస్ వైఫ్. ఎవ్వరి పదం అనొద్దు. హౌస్ వైఫ్ కాదు, మీరు హోమ్ మేకర్. పదాలు మార్చండి. హోమ్ మేకర్ మీరు. హోమ్ మేకర్ అంటే ఏంటి? అన్ని మీరే తయారు చేస్తున్నారు మీ ఇంట్లో. మీరు లేకపోతే ఆ ఇల్లే నడవదు. మీరు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. హోమ్ మేకర్ ఇంట్లో ఉండే వాళ్ళైతే. నేను స్కూల్ టీచర్, తీసుకెళ్ళండి, మీ హ్యాండ్ బ్యాగ్ లో ఆ బుక్ పెట్టండి. ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న బ్యాగ్ లాంటిది క్యారీ చేయండి. ఉమెన్ అయితే సాధ్యమైనంత వరకు ఈ బుక్ తో పాటు గ్రీన్ కలర్ పెన్ కూడా క్యారీ చేయండి. నేను రేపు మీ వ్యాలెట్ లో కొన్ని థింగ్స్ పెట్టాలి. ఏమేం థింగ్స్ పెట్టాలో నేను చెప్తాను. వాలెట్ లో అసలు విడిచిపెట్టొద్దు. ఓకేనా? మీకు ఏదైనా ఆలోచన వచ్చింది, ఇందులో రాసేయండి. ఏదైనా కావాలి అనుకుంటున్నారు, ఇందులో రాసేయండి. గ్రీన్ కలర్, సాధ్యమైనంత వరకు గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి. సంపదకి సమృద్ధికి ప్రతీక గ్రీన్. గ్రీన్ కలర్ తెచ్చి పెట్టుకోండి. గ్రీన్ కలర్ దొరకకపోతే గ్రీన్ కలర్ పేపర్ ని ఫెవికిక్ పెట్టి పేస్ట్ చేసేయండి. గ్రీన్. ఓకే. ఈ 2 డేస్ లో ఇంకా పవర్ఫుల్, నేను మీకు చెప్తాను, పవర్ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది. మనీ ప్రాముఖ్యత గురించి ఉంటుంది. బిజినెస్ ఐడియాస్ గురించి ఉంటాయి. ఇప్పుడు ఏం చేయట్లేదు, ఖాళీగా ఇంట్లో ఉంటున్నా అనుకునే వాళ్ళు బిజినెస్ ఐడియాస్ ఇస్తాను నేను. దాంతో మీరు కొన్ని బిజినెస్ కూడా చేయొచ్చు. రేపటి నుంచి క్లాస్ లో చెప్తాను. మళ్ళీ ఈ రోజు నాకు ఎవరు ఫోన్ చేయొద్దు, మేడం ఏదో ఐడియా అన్నారు కదా బిజినెస్ ఐడియా. నేను క్లాస్ లో చెప్తాను, మీరు నోట్ చేసుకొని ఫాలో అయిపోండి.